సాధనకు స్వాగతం. సాధన నిత్యమై మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్న సందర్భంలో మనం కూడా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ భగవద్గీత అనేటటువంటి యోగ శాస్త్రంలో ఉపనిషత్ సారంలో చెప్పబడినటువంటి అనేక విషయాలను మనం తెలుసుకుంటూ మనం 10 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. మనం ఏకాదశ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మామూలుగా మనకి ప్రతిరోజు కూడా నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు మనం ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాం. మనం చూస్తున్నటువంటి ప్రపంచం అసలైనటువంటి ప్రపంచంలో ఒక భాగంగా మనకి దర్శనం ఇస్తుంది అని చెప్తారు మనకి పెద్దలు. నేను ఎందుకు చెప్తున్నానంటే, పురుష సూక్తం అనేటటువంటిది మనం చూసినట్టయితే త్రిపాదస్య అమృతం దివి అంటుంది పురుష సూక్తం. అంటే నాన్న, నువ్వు చూస్తున్నటువంటిది ఒక భాగమే, మిగిలిన 3 భాగాలు అమృతత్వమై ఉన్నది. అంటే మృతత్వము లేకుండా ఉన్నది, అంటే శాశ్వతమై ఉన్నది. ఆ శాశ్వతమైనటువంటి ఆ 3 పాదాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రతిబింబంగా మనకి 4వ పాదం అనేటటువంటిది భౌతిక లోకంలో ఏర్పడుతోంది అనేటటువంటిది మనకి పెద్దలు చెప్తారు. ఎలాగండి అంటే, దానికి ఉదాహరణగానే మనకి చెప్తారు. ఏంటంటే, మనకి ఒక భావం రాకముందు ఉన్నటువంటి స్థితి, ఒక భావం వచ్చినటువంటి స్థితి, అది భాషగా మారినటువంటి స్థితి, తరువాత బయటకు వ్యక్తమైనటువంటి 4 స్థితులుగా పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి 4 భాగాలుగా మనలోంచి వాక్కు ఎలా బయటకు వస్తోందో, అంటే మనం మాట్లాడేటటువంటి మాట ఎలా వస్తోంది, ఇది మనం గమనించం. కానీ నిజంగా మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకొని తద్వారా మనం ఆ విషయంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని గనక మనం ఆలోచించినట్లయితే అప్పుడు మనకి అర్థమవుతుంది మనం ఎంత తలకిందులుగా ఆలోచిస్తున్నామో అనేటటువంటి విషయాన్ని. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనం ఎలా మాట్లాడుతున్నాం మనకు తెలియదు. మనకు తెలిసి మనం మాట్లాడుతున్నామా, తెలియకుండా మాట్లాడుతున్నామా, నిజంగా మనలోంచి మనకు ఏదైనా విషయం వస్తుందా అని తెలిస్తే మనకి రావట్లేదనే అనిపిస్తుంది. ఏదో మనం మాట్లాడేస్తున్నాం, మనకు తోచింది మనం ఆలోచిస్తున్నాం, తోచింది మనం అనేస్తున్నాం. ఆ అనేసిన దాంట్లోంచి మరి అనేక రకాలుగా మనం అనేక రకాలైనటువంటి బాధల్ని మనం తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాం. ఒక మాట ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో మనకు తెలుసు. ఆ మాట వెనకాల ఉన్నటువంటి మన భావం, మన తత్వం, స్వార్థమా, నిస్వార్థమా, యజ్ఞార్థమా అనేటటువంటి దాన్ని కనుక మనం ఆలోచిస్తే మనం మాట్లాడేటటువంటి మాటలో మరి ఎంత క్లారిటీ ఉండాలి, ఎంత ప్యూరిటీ ఉండాలి అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది. నేను ఇది ఎందుకు చెప్పానంటే, 4 రకాలుగా సృష్టి ఎలా వస్తుంది, ఆ 4వ రకం మాత్రమే బయటికి ఎందుకు కనపడుతోంది, లోపల ఎందుకు ఉన్నది అని ఎందుకు చెప్పానంటే, మనం ప్రవేశించేటటువంటి అధ్యాయం పేరు విశ్వరూప సందర్శన యోగము అనేటటువంటి 11వ అధ్యాయం, ఏకాదశ అధ్యాయం అని చెప్తారు. విశ్వరూప సందర్శనం. ఈ విశ్వరూప సందర్శనానికి ముందు అత్యంత గుహ్యమైనటువంటి విషయాన్ని నేను నీకు చెప్తాను అని రాజగుహ్య యోగంలో సమస్త జగత్తు నేనే వ్యాపించి ఉన్నాను, ఈ జగత్తు నాలోనే ఉన్నది, ఈ జగత్తుకు సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే, ఈ మొత్తానికి బీజాన్ని నేనే అని అడిగినప్పుడు నువ్వు చెప్తుంటే నాకు నమ్మకం కలుగుతోంది. మరి నిన్ను ఎలా దర్శించాలి ఇందులో అని నేను చెప్పినప్పుడు తాను ఏ విభూతులుగా ఈ సృష్టిలో ఉన్నాడు అనటానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మనం చెప్పుకున్న దాని గురించి చాలా వివరంగా ఎన్నో 76-78 రకాలైన ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆదిత్యానామహం విష్ణు అని మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక రకాలైనటువంటివి, అంటే ఉత్తమోత్తమైనటువంటి స్థితిలో తనను ఎలా దర్శించాలి, అధమమైనటువంటి స్థితిలో జంతువుల్లో ఎలా దర్శించాలి, పక్షుల్లో ఎలా దర్శించాలి, మనుషుల్లో ఎలా దర్శించాలి, కవులలో ఎలా ఉన్నతమైనటువంటి స్థితి ఏమిటి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు మనకి. చెప్పిన తర్వాత అవన్నీ ఏమిటి, తన యొక్క విభూతులుగా దర్శనం ఇచ్చాడు. మరి విభూతులుగా దర్శనం ఇచ్చినప్పుడు మనం వాటిని కేవలం రూపాలుగా దర్శించాలా, లేదంటే ఒక గుణాలుగా దర్శించాలా, లేదంటే ఇంకా ఏ రకంగానైనా దర్శించాలి అనేటటువంటి ఒక చిన్న అనుమానం మనకు వస్తుంది కదా. అలాగే అర్జునుడికి కూడా వచ్చింది. ఏమిటి ఇక్కడ నువ్వు చెప్పావు, ఈ విశ్వమంతా నేనే ఉన్నాను అని చెప్పావు. ఈ విశ్వమంతా నీవే ఉన్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేస్తే ఆ ఎగ్జాంపుల్స్ నాకు అనుభవంలోకి ఎలా వస్తాయి? అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ అడుగుతూ ఉన్నాడు అనమాట. మామూలుగా మనం దక్షిణామూర్తి స్తోత్రం కనుక తీసుకున్నట్లయితే
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని మొదలవుతుంది. ఈ ప్రపంచం అంతా ఒక అద్దంలో చూపించబడినటువంటి ఒక ప్రతిబింబం లాంటిది. ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం చూపిస్తే మరి ఒరిజినల్ ఎక్కడుందండి? అది కూడా తెలుసుకోవాలిగా. మనకి ప్రతిబింబం అద్దంలో ఉంది, మరి ఒరిజినల్ ఎక్కడుంది? ఒరిజినల్ ఉంటేనే ప్రతిబింబం వస్తుందా? ఇప్పుడు ఒక అద్దం పెట్టారు, ఆ అద్దంలో ఒక బొమ్మ రావాలంటే దానికి మనం ఎదురుగుండా వెళ్ళి దాని మీద నుంచుంటేనే కదా అద్దంలో ప్రతిబింబం కనపడేది. అలా ఏదైతే ఒరిజినల్ గా ఉన్నదో అది నేనని చెప్పాడు భగవద్గీతలో. ఈ అద్దం అనేటటువంటి దాంట్లో ప్రతిబింబిస్తోంది ప్రపంచం. ఎక్కడుంది? ఆ ఒరిజినల్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అద్దంలో ఇద్దరు వ్యక్తులు అద్దం ముందు నుంచున్నారండి. యాక్చువల్గా ఏం జరగాలి? వీళ్ళ ప్రతిబింబం ఆ అద్దంలో కనపడాలి, రిఫ్లెక్షన్ అందులో కనపడుతుంది. వీళ్ళు నవ్వితే ఆ అద్దంలో ప్రతిబింబం నవ్వాలి, వీళ్ళు ఏడిస్తే ఆ ప్రతిబింబం ఏడవాలి, వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఆ ప్రతిబింబాలు రెండు కూడా కొట్టుకోవాలి. కానీ వీళ్ళిద్దరూ అద్దం ముందు అలా నిలబడి ఉన్నప్పుడు అద్దంలో ఉన్న రెండు ప్రతిబింబాలు ఇవన్నీ చేస్తున్నాయి, కానీ వీళ్ళు చేయటంలా. ఒక చిన్న ఊహగా ఆలోచించండి. అద్దంలో ఉన్న ప్రతిబింబాలు కొట్టుకుంటున్నాయి, అద్దంలో ఉన్న ప్రతిబింబాలు ఒక్కసేపు నవ్వుతున్నాయి, కాసేపు ఏడుస్తున్నాయి, వీళ్ళిద్దరూ చూస్తున్నారట. దాన్ని మనం ఎలా తీసుకోవచ్చండి? మామూలుగా ఎవరికన్నా చెప్తే చెప్పినవాడు పిచ్చోళ్ళలా కనపడతాడు. నిజానికి ఈ ప్రపంచం అంతా కూడా అద్దంలో ఆ విధంగా జరుగుతోంది, కానీ ఆయన బయట నుంచి అద్దం ముందు నుంచొని చూస్తున్నట్ట, కానీ అద్దంలో ఉన్నవే కొట్టుకుంటున్నాయి, ఆయనలో ఎటువంటి మార్పు లేదు అని చెప్తుంది మనకి. ఈ అద్దంలో ఉన్నవి మాత్రమే ప్రతిబింబాలు కొట్టుకోవటం అన్నదే మనకి మాయా అని చెప్తారు. మనందరం అందుకనే మాయలో ఉన్నాం. అంటే మనందరం అద్దంలో ప్రతిబింబాలం. మనకి మూలమైనటువంటిది ఏంటి? ఒరిజినల్ గా ఉండేటటువంటి ఒకానొక తత్వం. దానికి తెలుసు ఒరిజినల్ ఏదో ప్రతిబింబం ఏదో, అందుకని అది మాయలో చిక్కుకోదు. దాని ప్రతిబింబం మాయలో చిక్కుకుంటుంది. ఎప్పుడైతే ప్రతిబింబానికి కూడా జ్ఞానోదయం అయిందనుకోండి, అనుకుందాం మరి అవుతుంది కదా, మరి రెండు ప్రతిబింబాలు రిఫ్లెక్టివ్ ఇమేజెస్ రెండు కొట్టుకుంటున్నాయి అంటే వాటికి ఒక ప్రత్యేకత ఏర్పడబట్టే కదా. భగవంతుడు ఏం చేశాడంటే సరదాగా ఈ ప్రతిబింబాలకు కూడా మనం ప్రాణం పోద్దాం అనుకున్నట్ట. ఏదో ఆ తత్వం. ఎప్పుడైతే ఆ ప్రతిబింబాలకి ప్రాణం పోసారో, ఏదో రూపాలకి ప్రాణం పోసేటప్పటికి అవి కొట్టుకుంటున్నాయి. ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మతత్వంలోంచే వచ్చింది. మనకి ప్రశ్నోపనిషత్తు అని ఒకటి ఉంది. ఆత్మని ప్రాణము అనుసరిస్తుంది అని అంటాం. ఏదైనా ఒక రూపంలోకి ప్రాణం వచ్చింది అంటే ఆత్మ కూడా వచ్చిందనే గుర్తుపెట్టుకోవాలి. ఆత్మతత్వం లేకుండా అక్కడ ప్రాణం ఉండదు, ఆ రెండూ కలిసే ఉంటాయి. అలాగే ఎప్పుడైతే ఇది జరిగిందో మళ్ళీ ఆ లోపల ఉన్న ప్రతిబింబానికి ఒక మేల్కొల్పు రావాలి, జ్ఞానోదయం కలగాలి. కలిగినప్పుడే అదేమనుకుంటుంది, ఓహో మనం ఇక్కడ కేవలం ప్రతిబింబాలుగా ఉన్నాం, అసలైన రూపం వేరుగా ఉన్నది అనేటటువంటి దానికి మనకి అలా మనల్ని తిరిగి ప్రతిబింబంలో నుంచి జ్ఞానాన్ని మేల్కొల్పి చేసేటటువంటి అద్వైత ఆత్మను సాక్షాత్కరింపజేసేటటువంటి గురుమూర్తి దక్షిణామూర్తికి నమస్కారం అని చెప్పారు. దీనికి కారణం ఏంటి? మాయా మోహం. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః స్వప్నే జాగృతి వాయేష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కొక్క స్తోత్రంలో ఒక్కొక్క శ్లోకం అత్యద్భుతమైనటువంటివి. జ్ఞానపరంగా, తత్వపరంగా, యోగపరంగా మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పి మూలంతో కలిపేటటువంటి స్తోత్రం అది. దీనికి కారణం ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మాయా మోహం, కార్యకారణ సంబంధాలు, యజమాని సేవకుడు అనేటటువంటి బంధాలు, గురు శిష్య భేదాలు, తండ్రి కొడుకు, ఈ సంబంధాల వల్ల ప్రపంచం మనకు ఎలా కనపడుతుంది? భిన్నంగా కనపడుతుంది. స్వప్నంలో గాని జాగృతిలో గాని మాయ ఉన్నప్పుడు పురుషుడికి వాడి ఒరిజినాలిటీ మర్చిపోతాడు. తిరిగి మళ్ళీ నువ్వు ఫలానా, నువ్వు నేనే, ఆ నేనే నేనుగా నేనై నీలో ఉన్నాను అనేటటువంటి భావం ఎవరిలో మేల్కొంటుందో, మేల్కొల్పుటానికి ఎవరైతే నీకు అనుగ్రహిస్తారో అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. శ్రీ గురు దక్షిణామూర్తి, గురుమూర్తి అంటే గురుతత్వం అనేటటువంటిది జగత్తులో నిరంతరం ఉంటూ ఉంటుంది. ఆ
ఆ గురుతత్వమే మనకి ఒక అర్హత వచ్చినప్పుడు, అంటే నీలో ఒక తపన, ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి భరతర్షభ అన్నాడు కదా మనకి భగవద్గీతలో. ఆర్తి, జిజ్ఞాసత్వం, మరి ఇవన్నీ రావాలి. ఆర్ధో జిజ్ఞాసురర్ధార్థి. ఏదైనా భగవంతుని ఆశ్రయించవచ్చు, కానీ ఆర్తితో నువ్వు భగవంతుణ్ణి, నేను జ్ఞానం కావాలి, నేను ఉన్నటువంటి పరిస్థితిలోంచి బయటపడాలి అనేటటువంటి జ్ఞానభావంతో గనక భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఎక్కడున్నాడండి? మనకి మనలోనే భగవంతుడున్నాడు అనేటటువంటి విషయాన్ని పరిపూర్ణంగా మనకి ముందు జ్ఞానపరంగా అవగాహన చేసుకునేంత వరకు కూడా భగవంతుని మనం బయటే చూస్తాం. నిన్న మొన్న ఏదో ఈ ఒక సినిమాలో కూడా అంటాడు, నన్ను రాళ్లల్లో రప్పల్లో చూస్తున్నారు కానీ మనుషుల్లో చూడటం మర్చిపోయారు మనుషులని చెప్తాడు భగవంతుడు. ఎందుకు మనం రాళ్లల్లోనే గుడికెళ్ళి దేవుడు మొక్కుతున్నాం, బయట ఉన్నటువంటి వాడు నిజంగా ఆర్తితో ఉన్నవాడికి ఎవరికి మనం హెల్ప్ చేయాలి, వీళ్ళంతా ఇంతేనండి అని మనం బయటికి తోసేస్తాం. భగవంతుడు ఏమంటున్నాడు, మరి రాళ్లకు మొక్కటం కాదురా, సజీవ రూపాలుగా నేనే అందరిలో ఉన్నాను. నువ్వు చూస్తున్న ప్రతి వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది పక్కన పడే, నీకు వాడికి ఏదైనా చేయాలి అనిపించినప్పుడు ధర్మంగా వాడికి చేసేయి, వాళ్ళలోంచి నేను సంతోషిస్తానని చెప్పాడు. మనం అనుకుంటాం వాడెవడో సంతోషిస్తున్నాడు అనే భావంతో నువ్వు చేస్తున్నంత కాలం నువ్వు చూసేది విశ్వరూపం కాదు. విశ్వరూపం వేరు, విశ్వము యొక్క రూపం కాదు. మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటాం, మనం ప్రతిదినం మనం చూసేది ఏంటంటే, మన చుట్టూ చాలా చూస్తున్నాం కదండి, మరి అందులో పెద్ద విశేషం ఏముందండి, శ్రీకృష్ణుడు చూపించిన విశ్వరూపం అని మనకు అనిపిస్తుంది. మనం ఏం చేస్తున్నాం, విశ్వం యొక్క రూపాన్ని చూస్తున్నాం, కొంత చూస్తున్నాం, మనం పూర్తిగా దానికి తెలియదు. ఒక ఆభరణాన్ని చూస్తున్నాం కానీ, ఏమండి ఇది ఎంతండి, ఉంగరం బాగుందండి, ఉంగరంలో దానికి చక్కగా పైన ఎన్నో నగిశీలు చెక్కారు, మరి దాని మీద చక్కగా రాళ్లు పొదిగారు, ఎంతో బాగుంది అని మనం దాని గురించి చూసి దీని రేట్ ఎంతండి అని మాట్లాడుకొని ఇది పెట్టుకుంటాం. కానీ దానికి మూలమైన బంగారంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి అణువులు ఇవన్నీ ఎవరికి గుర్తుంటాయండి? గుర్తుండవు కదా. విశ్వము యొక్క రూపాన్ని చూస్తున్నాం, విశ్వమునందలి రూపాలని చూడటం కానీ విశ్వము యొక్క ఏకత్వాన్ని చూడటం ఒకటి కాదు కదా. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఉంగరాన్ని చూస్తున్నాం మనం, ఉంగరం దాంట్లో పొందినటువంటి, మరి అది వజ్రమా వైఢూర్యమా ఇలా రకరకాల రాళ్ళు, రంగురాళ్ళు ఏమైనా కావచ్చు, అదే చూస్తున్నాం. కానీ మన దృష్టి బంగారం వైపు వెళ్తుంది. ఎప్పుడంటే దాని రేటు పెరిగింది. ఈ మధ్య ఉంగరం కొన్నానండి, అప్పుడు కొన్నాను కాబట్టి సరిపోయింది, అదే ఇప్పుడైతే ఇంకొక 50,000 ఎక్కువ పెట్టాల్సి వచ్చేది. అప్పుడు మాట్లాడుకుంటాం బంగారం గురించి. అప్పుడు కూడా ఉంగరం అనే భావన కానీ బంగారం అనే భావన ఎంతవరకు, రేటు పెరిగినంత వరకే మనకు ఉంది. అయితే ఈ విశ్వంలో మనం చూస్తున్నటువంటి రూపాలన్నీ కూడా ఒక కాలానికి, ఒక ప్రదేశానికి సంబంధించినటివి మాత్రమే. టైమ్ అండ్ స్పేస్ అనేటటువంటిది ఉంటుంది. మన కంటికి కనిపించినటువంటి దాన్ని మనం చూస్తున్నప్పుడు మనము చూడనటువంటిది కూడా వేరుగా ఉంది కదా. ఇందాక చెప్పాను కదా నేను, పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో వాడు మాట్లాడినటువంటి మాటనే మనం వింటున్నాం, కానీ వాడి మనసులో ఉన్నటువంటి భావం మనకు తెలుస్తోందా? మన మనసులో కలిగినటువంటి అటువంటి భావాన్ని బయటికి చెప్పకుండా దాన్ని అంతా చక్కగా మసిమూసి మారేడికాయ చేసి అంటారు చూడండి, ఆ విధంగా మనం దాన్ని ట్విస్ట్ చేసి రకరకాలుగా మంచి దానికి మరి సువాసనలు పొదిగినట్లుగా మనం మంచిగా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం అనుకోండి, అంటే అవతల వాడికి మన మనసులో ఉన్నటువంటి భావన తెలియదు. అవతల వాడు కూడా మంచి లౌక్యుడు అనుకోండి, వాడికి కూడా మంచి లౌక్యం ఉందనుకోండి, అంటే అవతల వాడు మాట్లాడే దాంట్లో వాడు ఏం మాట్లాడుతున్నాడో వీడికి తెలుస్తూ ఉంటుంది. వీడు ఇలా మాట్లాడుతున్నాడు కానీ వీడి లోపల వేరే ఆలోచిస్తున్నాడని మనకు తెలుస్తుంది. ఎవడో ఉంటాడు నాలాంటి పనికి వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, ఓహో నిజమే కావాలని అనుకుంటాం మనం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చూసేది వేరు, ఒక భాగమే మనం చూస్తున్నాం, పూర్తిగా మనకు తెలియటల్లా కానీ దాని లోపల అనంతమైనటువంటి 3 భాగాలు ఉన్నాయి. వాడి మనసులో భాగం, దానికి ఎన్నో రకాలైనటువంటి భావాలతో అది బయటకు వస్తూ ఉంటుంది. వాడిలో ఉన్న స్వభావం, వాడిలో ఉన్నటువంటి స్వార్థం, వాడు ఎలా వాడి నిస్వార్థమా స్వార్థమా యజ్ఞార్థం అన్నాను కదా, వీటన్నిటి ఆధారంగా వాళ్ళలోంచి వ్యక్తం అవుతూ ఉంటుంది. నిస్వార్థంగా అంటే వాడికి అనిపించింది మాట్లాడతాడు, వాడికి అనిపించడమే 10 మందికి ఉపయోగపడేది అనిపిస్తుంది. యజ్ఞార్థంగానే వాడు ఆలోచిస్తాడు, నిస్వార్థంగానే వాడు ఆలోచిస్తాడు. స్వార్థపరుడు నువ్వు ఎంత గొప్ప విషయమైనా ఇందులో మనకేమొస్తుందని ఆలోచిస్తాడు. ఈ 2 తేడా ఉంటాయి కదా మనకి ప్రపంచంలో.
మనం నిత్యము చూస్తూనే ఉన్నాం. అలాగే మనం చూసేటటువంటి విశ్వం కూడా మనం చూడనటువంటిది ఎంతో ఉన్నది. అది అనంతంగా ఉంది. అందులోంచి అన్నీ వస్తున్నాయి, అందులోంచి అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి అది మనం మన మామూలు కంటితో చూడగలమా? అదే కదా ప్రశ్న. చూడగలమా? చూడలేం కదా. ఎలా చూస్తామండి? ఇప్పుడు ఓ లైట్ వెలుగుతోంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉంది. బల్బ్ మాడిపోయింది, స్విచ్ చేసాం, లైట్ వెలగలా. కరెంట్ ఉన్నట్టా లేనట్టా? వేలు పెడితే తెలుస్తుంది, అంతే కదా. షాక్ కొడితే కరెంట్ ఉంది, ఓహో బల్బ్ పోయింది కావాలని బల్బ్ మార్చుకుంటాం. అంటే నీ కంటికి కనిపిస్తున్న దాన్ని నువ్వు ఎలా చూడగలవు? నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పర్శ కావాలి, లేదంటే దాంట్లో నువ్వు వేలు పెట్టాలి. అట్లాగే ఈ మొత్తం విశ్వాన్ని కూడా నువ్వు సందర్శనం చెయ్యాలి అంటే, దాని లోపల దాని మూలమైనటువంటి తత్వాన్ని కూడా చూడాలంటే మనం అనుకునేటటువంటి ఈ మామూలు కన్నులతో చూడలేము. కాబట్టి నీకు ఒక దివ్యమైనటువంటి చక్షునిస్తాను అని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. దేంట్లో? మనకి ఈ విశ్వరూప సందర్శన యోగంలో. ఈ విశ్వరూప సందర్శన యోగం ఎలా మొదలవుతుంది? మామూలుగా మనం అది కూడా ఆలోచించుకోవాలిగా. మనకి ఇక్కడ ఏం చెప్పాడు? అన్నీ చెప్పిన తర్వాత, నువ్వు బాగా చెప్పావు, నాకు అర్థమైంది, నా మోహం తొలగింది, మదనుగ్రహయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్ త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. నాకు మోహం పోయిందని చెప్తున్నాడు. నువ్వు నన్ను అనుగ్రహించావు, ఎంతో రహస్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నీ నాకు బోధించావు, నీ అమృతమైనటువంటి వాక్కుల వల్ల నా అజ్ఞానం పోయింది. మోహోయం విగత. మరి ఇంకేముందండి? అజ్ఞానం మోహం పోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వేయకూడదుగా. చలో కృష్ణ పద, నేను గాంధీవం ధరించాను, కొట్టేద్దాం పద అని అనొచ్చు కదా. మరి అంటే భగవద్గీత మనకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అది రావాలి కదా. అలా మనకి జ్ఞానం రావాలి అంటే అర్జునుడు ఇంకో ప్రశ్న వేయాలి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్నారు కదా. గురువు, మంచి గురువు నీకు దొరికి, నీ జీవితంలో సద్గురువు దొరికినప్పుడు ఆ గురువు గారు ఒక విషయం చెప్పంగానే ఇంకా గురువు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు అని నోరు మూసు కూర్చున్నటువంటి వాడు శిష్యుడు అవడు. గురువు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆకలింపు చేసుకునేటటువంటి ఒక ప్రక్రియలో తిరిగి ఒక కొత్త ప్రశ్న అనేటటువంటి శిష్యుల్లో పుట్టాలి. అది జిజ్ఞాసకి కలుగుతుంది. ఆ జిజ్ఞాసులోంచి ఒక కొత్త ప్రశ్న వస్తుంది. అలా కొత్త ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ గురువు గారిని ప్రశ్న వేస్తాడనమాట. నువ్వు ఆధ్యాత్మిక విషయాలు నాకు ఎన్నో చెప్పావు. ఆధ్యాత్మం అంటే ఆత్మని అధిష్ఠించి ఉన్నటువంటి తత్వం, అది ఆత్మము, అది జ్ఞానం. ఎంత జ్ఞానం ఇచ్చాడండి! సృష్టిలో ఉన్నటువంటి విషయాలను ఎలా దర్శనం చేయాలి అనేటటువంటి విషయాన్ని, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించాడు. అది అయిన తర్వాత నువ్వు బాగుంది, నువ్వు చెప్పిందంతా, మరి నాకు జ్ఞానం కలిగింది అంటే అజ్ఞానం పోయిందన్నాడు. నీ అమృత వాక్కుల వలన నాకు అజ్ఞానం మోహం తొలగింది అన్నాడు. అంతేగాని ఇంకా నాకు పూర్తి జ్ఞానం వచ్చింది అన్నాడా అండి ఇక్కడ? అలా ఇంకా రావాల్సింది ఉంది. ఎందుకంటే ఇంకా కొంత దర్శనం అవ్వాల్సినటువంటిది ఉన్నదనమాట. కాబట్టి భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరశో మాయా తత్వత కమలపత్రాక్ష మహత్యమపి చావ్యయం. కమలపత్రాక్ష అన్నాడు. ఎందుకన్నాడండి? వేరే ఇంకొకటి వాసుదేవ, మరి లేకపోతే పుండరీకాక్ష, లేకపోతే ఇంకొకటి ఎన్నో చెప్పొచ్చు కదా. ఇక్కడ కమలపత్రాక్ష అనే పదం ఎందుకు వాడాడు ఆయన? వ్యాసుల వారు చాలా అద్భుతంగా ఉపయోగించారు. ఎక్కడెక్కడ ఏ పదాన్ని వాడాలి అనేటటువంటిది. కమలపత్రాక్ష, కమలం జ్ఞానానికి చిహ్నం, అంటే జ్ఞాననేత్రములు కలవాడా అని అర్థం. జ్ఞాననేత్రం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే నీలో జ్ఞాననేత్రం అనేటటువంటిది తెరుచుకున్నదో, సమస్త జ్ఞానం నీలో వికసించిందో, అప్పుడు ఏమవుతుంది? ఈ విశ్వం మొత్తాన్ని నువ్వు నీలో దర్శించగలవు. అది ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? విశ్వాన్ని వేరుగా దర్శిస్తున్నాం. ఇప్పుడు మనం నిద్రపోతున్నాం అండి, ఒక కళ వచ్చింది. నిజానికి కల్లో ఏ పామో అమ్మడబడింది, ఏ కుక్క అమ్మడబడింది, పరిగెత్తుతాం కదా. ఇది కళ, ఈ కుక్క నన్నేం చేస్తుంది, ఇది నన్నేం గరుస్తుంది అని అలా ప్రశాంతంగా పడుకుంటాడండి ఎవడన్నా? ఆ సమయంలో కళ మనకి సత్యమే కదా, దాన్ని మనం అనుభూతి చెందుతున్నాం కదా. మరి మనం ఎందుకు భయపడుతున్నాం? దానికి అది మనం సత్యం అనుకుంటున్నాం. కానీ జ్ఞాని అయిన వాడికి
అన్ని లోకాలలో తాను మేల్కాంచి ఉంటాడు. కాబట్టి కలలో కూడా తాను మేల్కాంచి ఉంటాడు. తనకు తెలుసు ఇది కళ అని. నిద్రపోతున్నట్లు తెలుస్తుంది, తాను కలగ అంటున్నట్టు తెలుస్తుంది, కలలో తనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అన్ని స్థితులని ఏకకాలంలో అనుభవించేటటువంటి వాడు జ్ఞాని. అటువంటి జ్ఞానం మనకు ఎప్పుడైతే అందుతుందో, మనలో కావలసినటువంటి వికాసం మనకు కలుగుతుందో, అటువంటి జ్ఞాన చక్షువులు మనకు ఎప్పుడైతే ఏర్పడతాయో, అప్పుడు మనం సమస్తాన్ని కూడా మనలో దర్శించగలం. అటువంటి స్థితి కలిగిన వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి కమలపత్రాక్ష అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి జ్ఞాన నేత్రములు కలిగి తానే సమస్తమో నిండి ఉన్నటువంటి ఒకానొక తత్వాన్ని కాబట్టి అప్పుడు చెప్పాడు. నువ్వేం చెప్పావు? ప్రాణుల ఉత్పత్తి గురించి చెప్పావు, లయం గురించి చెప్పావు. ఇవన్నీ నీ నుంచి విన్నాను, నేను నీ విభూతులన్నీ విన్నాను, ఎన్నో రహస్యాలు చెప్పావు. అలాగే నువ్వు ఈ నేను అనేటటువంటి తత్వం ఇక్కడ ఏంటంటే, అప్పటి వరకు ఇంకా అర్జునుడికి కృష్ణుడు వేరు నేను వేరు అనే భావం జ్ఞానపరంగా కొంత తెలుస్తూ అర్థమవుతూ ఉన్నట్లుగా అనిపించినా ఇంకా పూర్తిగా అనుభవంలోకి రాలా. మనం కూడా అంతే కదండి. ఏదో భగవద్గీత చెప్పుకుంటున్నాం ఓ గంట సేపు, ఇది వింటున్నంతసేపు బాగుంటుంది. పోనీ మళ్ళీ తర్వాత ఈ రికార్డెడ్ విన్నాం అనుకోండి, విన్నప్పుడు కూడా విన్నంతసేపు బాగానే ఉంటుంది. మనం అది వింటం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మామూలేగా, మళ్ళీ మన సంగతులన్నీ మనకు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. వాడిట్లా వీడిట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. పాలిటిక్స్, రీల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ ఈ గోల్లోకి వెళ్ళిపోతాం కదా. కానీ అది విన్నంతసేపు ఇక్కడ ఒక రహస్యం ఉంది. సార్ విన్నంతసేపు ఎందుకు బాగుంటుంది సార్ అన్నది ఒక ప్రశ్న వేసుకోవాలిగా మనం. విననప్పుడు మళ్ళీ మనం మామూలుగా ఎందుకు అయిపోతున్నాము? ఆ వింటున్న సమయంలో మనకి ఎందుకు బాగుంది? ఓ ప్రవచనానికి వెళ్ళారు, అక్కడ కూర్చున్నాం, ఆయన చక్కగా మంచి భాగవత పద్యాలు పాడుతున్నారు, లేదంటే చక్కటి విషయాలు చెప్పారు, మనం ఎప్పుడూ విననటువంటి కథలు చెప్పారు, ఎన్నో రహస్యాలు చెప్పారు. అవన్నీ మనం విన్నాం. వింటున్నంతసేపు అద్భుతంగా ఉంటుంది. మనకు ప్రపంచం మనం మర్చిపోతాం. మనకున్న బాధలు, కష్టాలు, అనారోగ్యాలు ఇవన్నీ మర్చిపోతాం. మనం అప్పులతో సహా అన్నీ మర్చిపోతాం. కానీ ఎప్పుడైతే అది అయిపోయిందో తిరిగి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తున్నాం. కానీ ఆ స్థితిలో మనం నిలవట్లేదు. ఎందుకని? దీనికి కొంచెం యోగ రహస్యం కూడా మనం తెలుసుకోవాలి. యోగ రహస్యం తెలుసుకోవాలంటే మన గురించి మనకు తెలియాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అధ్యాత్మ విద్య అనండి, యోగ విద్య అనండి, పురాణం అనండి, భాగవతం అనండి, ఏదైనా సరే దానిని మనకి సమన్వయపరుచుకోవాలి, దానిని మనకి అన్వయం చేసుకోవాలి. చేసుకోకపోతే ఎందుకు ఏమిటి అని తెలియదు. దానికి ఉన్నటువంటి సీక్రెట్ అండ్ ఫంక్షనాలిటీ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక ఉన్నతమైనటువంటి విషయాలను వింటున్నామో, ఎప్పుడైతే మనం భగవత్ సంబంధమైనటువంటి విషయాలను వింటున్నామో, ఆ తత్వం వైపు మన మనసు మళ్ళిందో అప్పుడు ఏమవుతుందంటే తాత్కాలికంగా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఒక స్టెప్ అప్ అవుతాం. దానికి అలా అయినప్పుడు ఏమవుతుందంటే, అంటే మనలో ఉన్నటువంటి కోశాలలో, మనలో ఉన్నటువంటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలే కాకుండా మనం చెప్పుకున్నట్లుగా భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము, ఇట్లా లోకాలు ఉంటాయని చెప్తారు కదా మనకి. మన ప్రజ్ఞ మన ఉన్నటువంటి ఈ సమకాలీనమైనటువంటి సమస్తమైనటువంటి ఈ వాతావరణం నుంచి మరొక వాతావరణంలోకి మన ప్రజ్ఞ స్టెప్అప్ అవుతుంది, ఒక అడుగు పైకి వెళ్తుంది. ఎందుకు? మనం భగవతత్వంతో మనం దాంతో అనుసంధానం చెంది ఉన్నాం. పూజ అయినా అంతే. పూజ ఎందుకు చేస్తున్నాం అంటే గుర్తుపెట్టుకోవాలి, పూజ అంటే ఏదో భగవంతుడు సంతోషిస్తాడండి, మనం కొబ్బరికాయ కొట్టాము, మనం ఈ పాటి కొబ్బరికాయ కోసం భగవంతుడు ఎదురు చూస్తున్నాడు అని ఆలోచించద్దు ఎప్పుడు కూడా. మళ్ళీ 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 కొన్ని వందల సార్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం ఇచ్చే నమస్కారాలకో, మనం పెట్టే కొబ్బరికాయలకో, పులిహారలకో, దద్దోజనాలకో, పరవాణాలకో, కొబ్బరి చెక్కలకో భగవంతుడు మొహం వాచి లేడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనం భగవంతుడితో అనుసంధానం చెందటానికి, భగవంతుడితో లింకప్ అవటానికి, ఆ ఉన్నంతసేపు మన ప్రజ్ఞ కింది లోకాల్లోంచి పై లోకాల్లోకి ఎదగటానికి కావలసినటువంటి సమయం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతసేపు అయితే భగవంతుడి ధ్యానంలో ఉంటారో, ఎంతసేపు అయితే భగవత్ తత్వంతో ఉంటారో, ఎంతసేపు అయితే మీరు భగవంతుని గురించినటువంటి ఆలోచనతో ఉంటారో, అంతసేపు మీరు వికుంఠము,
కుంఠము లేని ఒక స్థితికి ఉంటారు. అంటే గ్యాప్ ఉండదు, ఆ స్థితిలో ఉంటారు. అందుకనే అది వైకుంఠం. వైకుంఠం అంటే ఏమిటి? వికుంఠము లేనటువంటి స్థితి. అంటే నిరంతరం దైవంతో అనుసంధానం చెంది ఏకత్వం చెంది ఉంటారు. మనం ఎప్పుడైతే ఎక్కడైతే అలా భావం చేస్తామో వైకుంఠం అక్కడే ఉంటుంది. మనం ఆ ఉన్నతమైనటువంటి విషయాలను వింటూ భగవద్ అనుభూతి చెందుతూ ఆ సమయంలో దానితోటి మనం ఎప్పుడైతే తాదాత్మ్యం చెందుతామో చెందినప్పుడు అక్కడ వైకుంఠం అనేటటువంటిది ఉంటుంది. అంటే మన భావన యందు భగవంతుడు స్థిరపడితే వైకుంఠం మన యందు మన చుట్టూతో ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ వాతావరణం ఎంతో చక్కగా హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది. ఒంట్లో బాగలేని వాళ్ళు అక్కడ కూర్చున్నా కూడా వచ్చి అబ్బా కాసేపు హాయిగా ఉందండి ఇక్కడ అంటారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వాతావరణం అలా పవిత్రీకరించబడుతుంది. ఎందుకు? ఆ తత్వం అనేటటువంటిది దానికి ఏది అంటదు. నువ్వు ఏది పూద్దామన్నా దానికి అంటదు. నీ మనసులోని భావాలు పూద్దామన్నా నీ మనసుకే అంటదే గానీ ఆత్మతత్వానికి అంటవు. నువ్వు ఎంత చండాలంగా ఆలోచించినా, ఎంత దరిద్రంగా ఆలోచించినా, ఎంత స్వార్థంగా ఆలోచించినా అవన్నీ నీ స్వభావానికి సంబంధించినవి కానీ మూలతత్వానికి అవి అంటవు. అందుకనే ఆత్మకు నాశనం లేదని చెప్పాడు భగవంతుడు. కాబట్టి ఎప్పుడైతే భగవత్ చింతన మనలో ఉంటుందో మనకి రాగద్వేషాలు అనేటటువంటివి ఉండవు. అందుకే నేను చెప్పాను, మనం కూర్చొని చక్కటి మంచి విషయాలు మాట్లాడుకుంటున్నంతసేపు ఎట్లా ఉంటుంది? హాయిగా ఉంటుంది. అవి కాకుండా మనం ఎప్పుడైతే ప్రాపంచిక విషయాలు మాట్లాడుకుంటూ పాలిటిక్స్ మాట్లాడుకుంటూ వాడి మీద వీడి మీద చాడీలు చెప్పుకుంటూ గాసిప్స్ వెళ్ళిపోతూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్నీ కూడా అన్యాయాలే అనేటటువంటి భావంతో మనం ఎప్పుడైతే మనం ఆలోచనలోకి దిగిపోయామో మనలో మళ్ళీ రాగద్వేషాలు అనేవి పుట్టుకొస్తాయి. అక్కడ భగవతత్వం అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే మనం ఆ సన్నివేశాల్లో కూడా దైవాన్ని చూడటం మర్చిపోయాం. మనకు ఎదురుగుండా కనపడే వ్యక్తులు కానీ సమయాలు కానీ అంటే టైం అండ్ స్పేస్ కానీ ఇవన్నీ దైవమే అని మనం గుర్తుపెట్టుకోవటంలా. నిజంగా మన సాధన ముందుకు వెళుతూ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఇవన్నీ కూడా భగవంతుడిలో భాగాలే. భగవంతుడు అంటే మళ్ళీ లేబుల్ పెట్టద్దు. భగవంతుడు అంటే భగవంతుడే. భా అంటే వెలుగు, గా అంటే గమనం. వెలిగే గమనంగా కలిగినటువంటి తత్వం ఏదైతే ఉందో ఈ ప్రకృతి మొత్తాన్ని కూడా ఒక రిసీవింగ్ పోల్గా మనకి చెప్పారు. దేన్ని రిసీవ్ చేసుకుంటుంది? ఒక ట్రాన్స్మిషన్ నుంచి వచ్చేటటువంటి సిగ్నల్ని రిసీవర్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఈ జగత్తంతా నిండినటువంటి ఆ తత్వాన్ని రిసీవ్ చేసుకొని తాను చైతన్యవంతమై తనలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా చైతన్యపరుస్తుంది. కాబట్టి ఈ ప్రకృతిని స్త్రీతత్వంగా చెప్పి అందులోకి దిగి వచ్చే తత్వాన్ని పురుషతత్వంగా చెప్పారు. అంతేగాని స్త్రీ పురుషులు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళని కాదు. అది కేవలం ప్రపంచంలో పునరుత్పత్తి కోసం ఏర్పాటు చేసినటువంటి 2 ఉపాధులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలా ఎప్పుడైతే మనం భగవతత్వాన్నే మనం నిరంతరం గుర్తుపెట్టుకుంటామో అదే అత్యుత్తమమైనటువంటి సాధన అండి. సాధనలు రకరకాలుగా ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి సాధనలు మనకి శాస్త్రాల్లో ఇచ్చారు, తంత్రశాస్త్రాలు ఇచ్చారు, మంత్రశాస్త్రాలు ఇచ్చారు. అవన్నీ సత్యమే, కాదని నేను అంటల్లా. కానీ అత్యుత్తమమైనటువంటి రాజయోగ సాధన ఏంటి అంటే సమస్తమునందు నిండి ఉన్నటువంటి ఆ తత్వాన్ని గుర్తుంచుకుంటూ నీకు ఎదురుపడే ప్రతి సన్నివేశం, నీకు ఎదురుపడే ప్రతి వ్యక్తి, నువ్వు మాట్లాడే ప్రతి వ్యక్తి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ సమయంలో ఎక్కడ ఉన్నా అది అంతా కూడా ఆ ఈశ్వర తత్వంలో ఒక భాగమే. నేను కూడా అందులోనే ఉన్నాను, అందులో భాగంగానే నేను ఉన్నాను కాబట్టి ఆ తత్వం నాలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకు రాజవిద్య రాజగుహ్యంలో ఎలా అయితే చెప్పాడో ఈ భావన గనక మన మనసులో నిరంతరం బ్యాక్గ్రౌండ్లో గనక ఉంటే అప్పుడు మనకి ఈ రాగద్వేషాలు, కామక్రోధాలు, ఈర్ష్యాసూయలు ఇవన్నీ కూడా పోతాయండి. ఆ భావం మనలో లేకపోతే ఇవే మనలో ఉండిపోతాయి. ఇది జరుగుతుంది మనం ఏదైనా ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు. ఒక పరిపూర్ణమైనటువంటి పూర్ణతత్వాన్ని, ఒక ప్యూర్ అయినటువంటి తత్వాన్ని, నువ్వు అనుకునేటటువంటి రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు, కామక్రోధాలు ఇవి ఏవీ కూడా అంటనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక సేక్రెడ్ ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో ఆ తత్వంలో నువ్వు కూర్చున్నంతసేపు ఇవేవీ నీకు అంటవో. కాబట్టే మనం భగవద్గీత విన్నా, పురాణం విన్నా, మరి ఒక మంచి కథ చెప్పినా,
ఒక సినిమాలో చెప్పినటువంటి ఒక మంచి సన్నివేశంలో ధర్మం గెలిచేటటువంటి సన్నివేశాలు. ఎవరో ఒకడు అమ్మాయిని ఏడిపిస్తుంటే ఇంకొకడెవడో వచ్చి వీడిని కొట్టి ఆ అమ్మాయిని కాపాడుతాడు. నీకు తెలియకుండానే మన మనసులో ఒక ఆనందం కలుగుతుంది. ఎందుకు? అక్కడ ప్రవర్తింపబడినటువంటి సన్నివేశంలో ధర్మస్థాపన అనేటటువంటిది జరిగింది. సో ఇవన్నీ కూడా దైవీతత్వానికి సంబంధించినటువంటివి. ఎప్పుడైతే ఆ తత్వంలో నీ మనసు ఇమిడిందో నీలో రాగద్వేషాలు అంటున్నటువంటి ఒక స్థితి కలుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే నార్మల్ అయిపోతామో వీఆర్ బ్యాక్ టు నార్మల్ బై ఫర్గెటింగ్ ద బ్యాక్గ్రౌండ్. అందుకని మళ్ళీ మనకు రాగానే నార్మల్ అయిపోయి మళ్ళీ వాడిట్లా వీడిట్లా అది ఎట్లా అండి, మేము ఏదో అనుకున్నాం కానివ్వండి, అప్పుడు అంత లేదండి ఇంత లేదండి అని మనం మాట్లాడేస్తాం. ఇది జరుగుతుంది. ద బ్యాక్గ్రౌండ్లో జరిగేటటువంటి మెకానిజం ఏంటంటే, ఒక మంచి విషయం మనం విన్నప్పుడు కానీ, మంచి సన్నివేశంలో మనం ఉన్నప్పుడు కానీ ఎందుకు ఒక చక్కటి అనుభూతి కలుగుతుంది, తర్వాత తిరిగి మళ్ళీ ఆ అనుభూతులు ఎందుకు ఉండవు అంటే వీఆర్ బ్యాక్ టు నార్మల్ బై ఫర్గెటింగ్ ద బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్. ఈ సమస్తానికి తెరగా ఉన్నటువంటి ఒకనొక ప్రజ్ఞను మనం మర్చిపోయాం కాబట్టి ఇది జరుగుతోంది. ఇలా ఎవరైతే నిరంతరం గుర్తుపెట్టుకుంటారో బహుశా ఇదంతా విష్ణువు లోకం, ఇదంతా విష్ణువే, ఇదంతా సమస్తము విష్ణువే వ్యాపించి ఉన్నాడు అని గుర్తుంచుకుంటే, అలా గుర్తుంచుకున్న వాడికి ఇది విష్ణులోకం. లేదండి ఇదంతా శివుడండి అంటే ఇది శివలోకం. లేదండి ఇదంతా అమ్మవారండి, ఇదంతా వాసుదేవుడండి, ఇదంతా నారాయణుడండి అని రకరకాలుగా మనం అనుకున్నప్పుడు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వ్యూహంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ వీటన్నిటినీ ప్రదర్శించేటటువంటి తెర ఏదైతే ఉందో అది నేను అనేటటువంటి ఒకనొక ప్రజ్ఞ. ఆ స్థితి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి ఆ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్ నుంచి తాను మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నాయండి ఈ మూడు? ఈ స్థితి ఎక్కడుందండి? మనలోనే ఉన్నది. ఆ మనలోనే ఉన్నటువంటి స్థితిని మనం తెలుసుకోవటం కోసమే మన ఈ ప్రయత్నం అంతా కూడా. కాబట్టి మన సాధనలో మనం చేయవలసింది ఏమిటి అంటే, నిరంతరం కూడా మనం దానినే గుర్తుంచుకొని దానిలో భాగంగానే మనకి ఇదంతా జరుగుతోంది అనేటటువంటి భావన ఎప్పుడైతే మనలో జరిగిందో, ఆ భావనతోటే మనం ఎప్పుడైతే మన సాధన ముందు కొనసాగుతూనే ఉంటుందో అప్పుడు మనం విశ్వరూపం అనేటటువంటి దాన్ని దర్శించగలం. అంటే ఏంటి? మన కనపడుతున్నది కాకుండా కనపడని దానికి కూడా మూలమైనటువంటి తత్వం, ఆ తత్వం ఏదిందో దాన్ని మనం చూడటం మాత్రం అనేటటువంటిది జరుగుతుంది. అది కాకుండా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? పుట్టేవి పోయేవి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సముద్ర పొడ్డును కూర్చున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అంతే కదా? అలాగే సమస్తము కూడా వస్తూ పోతూ ఉన్నట్టే కనపడుతుంది, కానీ ఆ మూలతత్వం అనేటటువంటిది మనకు తెలియదు. ఈ భావన ఎప్పుడైతే లేకుండా, ఈ దృష్టి అనేటటువంటిది లేకుండా మనం ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంత సాధించినా ఏం మిగలదు. ఎందుకంటే నువ్వు చూస్తూ ఉన్నదాన్ని ఏదైతే ఎట్లా మిగలకుండా పోతుంది, అందులో భాగంగానే నువ్వు కూడా వెళ్ళిపోతూనే ఉన్నావు కదా. అట్లా కాకుండా తానే ఈ సర్వమంతా వ్యాపించి ఉన్నట్లుగా తెలిసి ఈ విశ్వమందలి రూపాలు కూడా కనిపించటం మానేసి విశ్వం యొక్క రూపం కనిపించటం అనేటటువంటిది జరిగిందో, అంటే ఏది చూసినా అదే అనేటటువంటి భావన మెల్లిమెల్లిగా మనలో ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి సాధన ముందుకు సాగుతూ ఉందో, అందుకనే మనకి ఏం చెప్తాడంటే వ్యవసాయాత్మక బుద్ధి అని చెప్తాడు. ఏది? సాంఖ్యయోగంలో. వ్యవసాయం అంటే విశిష్టమైనటువంటి పర్యవసానం అని చెప్తారు. అది మనం సాధన చేసుకోవాలి. మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి అంటే మన ఇంద్రియములు, మన మనస్సు, మన బుద్ధి, మన చిత్తము, మన అహంకారము, మరి మన ఆలోచనలు, ఇవన్నీ మన మాట, వీటన్నిటినీ కూడా ఒక చక్కగా ఒక క్రమశిక్షణతోటి ఒక క్రమమైనటువంటి మార్గంలో ధర్మయుక్తంగా, దానివల్ల అవతలవాడికి ఎటువంటి బాధ కలగకుండా, మనకు బాధ కలిగినా పర్వాలేదు, అది అవతలవాడి స్వభావానికి సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. అవతలవాడు కూడా సాధన చేస్తుంటే అది వేరే విషయం, కానీ నీ సాధన వల్ల నీకు ఇంపార్టెంట్ ఎలాగైతే ఉంటుందో, అలా ఎప్పుడైతే మనం మన సాధన చేసుకుంటూ ఉంటామో మన శరీరంలో వచ్చేటటువంటి మార్పులు ఏర్పడతాయి. అక్కడే ఏర్పడాలి. అప్పుడు ఏమవుతుంది? వీ కెన్ లిజన్ బెటర్, వీ కెన్ సీ బెటర్, వీ కెన్ స్పీక్ బెటర్, అంతే కదా. మన మాట, మన చూపు, మన చేత, మన మాట్లాడటం, మన అర్థం చేసుకోవటం అంత బెటర్మెంట్ అనేటటువంటిది వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బెటర్ ఇన్ అవర్ సెల్వ్స్. ఎప్పుడు మనం ఈ సాధనలో కనుక ఉన్నట్లయితే. ఇది లేదనుకోండి, ఈ సాధన లేదనుకోండి,
మనకి సాధారణంగా ఏం చెప్తాంటే, ఇప్పుడు ప్రస్తుతం మనకి గ్రహస్థితి ప్రకారం అంతగా కలిసి రావట్లేదండి. రేపు ఇంకొక 4-5 ఏళ్ళు పోయిన తర్వాత మనకి శని మార్పు జరుగుతుంది. గురువు కర్కాటకంలోకి వస్తాడు. అది ఉచ్చ కాబట్టి మనది పలానా రాశి కాబట్టి అప్పటి నుంచి నా సాధన కొనసాగుతుందని పలానా అస్ట్రాలజర్ చెప్పాడు. కాబట్టి అప్పటి వరకు నేను దుప్పటేసుకొని ముసుగేసుకొని తొంగుంటానండి. ఆ తర్వాత నా సాధన మొదలవుతుందంటే ఏం లాభం లేదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. సాధన అనేటటువంటిది పోస్ట్ పోన్ అయ్యింది అంటే అది పోస్ట్ పోనే అవుతుంది. ఎందుకంటే సంసిద్ధత అనేటటువంటిది కావాలి. టైం వస్తుంది, వెళ్ళిపోతుంది. మంచి రోజు వచ్చాక తెల్లవారుజామున వేస్తానండి అంటే ఎట కుదురుతుందండి? అనుకోని లేవటమే. నీకు ఏ రోజైతే ఒక మంచి పని చేయాలి అనేటటువంటి భావన నీ మనసులో కలిగిందో, ఒక మంచి సదుద్దేశం కలిగిందో, సాధన వల్ల తనని తాను ఉద్ధరించుకోవాలి అనేటటువంటి భావన కలిగిందో, జిజ్ఞాస కలిగిందో, ఎప్పుడైతే నీకు అభివృద్ధి కోసం నీలో కావలసినటువంటి ఆ కాంక్ష, మనం కాంక్ష అనే పదాన్ని తప్పుగా వాడుతున్నాం అంటే కోరిక, సత్కోరిక, మంచి బుద్ధి, సద్బుద్ధి కలిగిందో అదే మంచి సమయం, అదే అమృతమైనటువంటి సమయం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండటమే. కాలంలో వచ్చేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నీ ఏకాగ్రమైనటువంటి దృష్టి ఏదైతే ఉందో అది ఎప్పుడూ దాని మీదే ఉండాలి. అప్పుడు నీకు విశ్వరూపం అనేటటువంటిది, దానిలో ఉన్నటువంటి అంతర్యామితత్వం అనేటటువంటిది, దైవము అనేటటువంటిది కానీ మార్పు చెందని కాలము, దేశము అనేటటువంటివి మనకు తెలుస్తాయి. అది నిజమైనటువంటి విశ్వరూపం. మరి అది దర్శనం చేయాలంటే మరి అటువంటి సమగ్రమైనటువంటి రూపాన్ని దర్శనం చేయాలి కదా. ఎలా తెస్తాం? దివ్య విభూతుల్ని చెప్పాడు, చెబితే విన్నాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, విన్నంత మాత్రాన మనకి జ్ఞానం వచ్చేస్తుందా? వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒక శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాట. గురుగారు, ఎన్నో మంత్రశాస్త్రాలు, తంత్రశాస్త్రాలు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ సత్యమేనంటారా? అమ్మవారి దర్శనం అవుతుందా? మరి ఇందులో చెప్పినవన్నీ నిజమేనా అంటే నిజమే అన్నారట. నాకు కూడా అవుతుందా అన్నారట. కళ్ళు మూసి కూర్చో అన్నారట. గురువుగారి పక్కన కళ్ళు మూసి కూర్చున్నట్ల. గురువుగారు ఇలా కొట్టారట తల మీద, దర్శనం అయిపోయింది. అదేమిటి సార్, ఆయన ఎక్కడున్నారు సార్? మాకు కూడా ఇలా కొడితే దర్శనం అవుతుందా? అర్హత వచ్చినప్పుడు అవుతుంది, అర్హత లేని వాడికి అవ్వదు. అతనే వెళ్ళేందుకు ఆ క్వశ్చన్ వేసాడు గురువు గారిని. అతనికి అర్హత వచ్చింది. అప్పుడు రావడానికి ముందు వెళ్ళి మనం కొన్ని ప్రశ్నలు వేస్తే ఇంకా కొద్ది కాలం పడుతుందిలే, నువ్వు ఆ మంత్రం చేసుకురా, ఈ మంత్రం చేసుకురా, ఒక సంవత్సరం కనపడు, ఇలా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అతని లోయర్ వెహికల్స్ కానీ హయ్యర్ వెహికల్స్ కానీ వీటిల్లో జరగవలసినటువంటి కొంత ప్యూరిఫికేషన్ అవసరం. అంటే గిన్నె దోముకొని రావాలి. ఓ పాలు కావాలని చెప్పేసి మనం పాల బూత్కి వెళ్ళాం అనుకోండి, లేదు అప్పటికప్పుడు పాలు పితికి మనకి పోస్తారండి. ఇంటి ముందుకి ఈ మధ్య కొన్ని పట్టణాల్లో చూస్తూ ఉంటాం కదా, ఇంటి ముందుకే ఆవును తీసుకొస్తారు, గేదెను తీసుకొస్తారు, అక్కడ మనకు పాలు పిండిస్తారండి అని మనం అనుకున్నప్పుడు, అక్కడికి మనం వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ అందులో 10-15 రోజుల నుంచి పెరుగు తోడేసుకొని సగం కడిగి సగం కడక్క, మరి విచిత్రమైన, మరి చెప్పకూడదు కొన్ని పదాలు మనం వాడలేము బహిరంగంగా. అటువంటి ఒక విచిత్రమైన గిన్నె తీసుకెళ్లి పాలు పోసుకోమని మీరు తీసుకెళ్లారనుకోండి, ఆ పాలవాడు ఎలా చూస్తాడు మీ ఫేస్ వెంక? ఒకసారి ఊహించుకోండి కళ్ళు మూసుకొని. కానీ మరి నిజంగా పాలు కావాలనుకుంటే మరి ఎంత గిన్నెని ఎంత క్లీన్ గా పెట్టుకొని దాన్ని ఎలా క్లీన్ చేసుకొని తలతల్లాడేటట్లుగా మంచిగా ఎట్లాంటి ఏది లేకుండా మనం ఎలా అయితే వెళతామో, అలాగే నీకు ఒక మంత్ర దర్శనం కానీ ఒక దేవతా దర్శనం కానీ ఏదైనా నీకు జరగాలంటే నీ వెహికల్స్ అన్ని ప్యూరిఫై అవ్వాలి, ఎలక్ట్రిఫై అవుతుంది. ఆ సమయంలో కనెక్షన్ సరిగా లేకపోతే షార్ట్ సర్క్యూట్ వస్తే శరీరం లేచిపోతుంది. ఇవన్నీ తెలిసిన వాడు గురువు. అందుకని ఏం చేస్తాడు, ఏదో మంత్రం ఇచ్చి ఇగో ఈ మంత్రం 2 ఏళ్ళు చేసుకొని రా అంటాడు. వాడు శ్రద్ధగా ఆ మంత్రం కనుక 2 ఏళ్ళు చేసుకొని మళ్ళీ కనుక వెళ్తే గురువు దర్శనంతో తెలిసిపోతుంది, వీడు వెహికల్స్ కొంచెం ప్యూరిఫై అయినాయి, నవ్వు మనం ఇవ్వచ్చు అని. ఇంకా అవసరమైతే ఇంకో మంత్రం ఇచ్చి మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు ఆగిరా అంటాడు. కానీ కొంతమందికి వెళ్ళంగానే మంత్రోపదేశమో లేదంటే ఇంకో ఉపదేశమో లేదంటే దర్శనం కలిగేటట్టుగానో చేసేస్తారు. ఎందుకు చేస్తారు? ఆల్రెడీ దేర్ వెహికల్స్ ఆర్ ప్యూరిఫైడ్. గత జన్మల్లో చేసిన సాధన వల్ల. మన సాధన వల్ల ఏం జరుగుతుంది అంటే, మనం అనుకునేటటువంటి కోశాలలో కావలసినటువంటి ఇంప్యూరిటీస్ పోయి ఎప్పుడైతే ప్యూరిటీ అనేటటువంటిది వచ్చిందో అప్పుడు హయ్యర్ మనలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువసేపు మనం ఉన్నత స్థితిలో నిలవటానికి కావలసినటువంటి పరిస్థితి మన కోశాలలో ఏర్పడుతుంది. దాన్ని వెహికల్స్ అంటారు.
మనకి ఏదైనా కోపం వచ్చిందనుకోండి, మనం వేరే ఇంకో లోకంలో ఉంటాం, కామమయ లోకంలో ఉంటాం. ఆనందం కలిగింది అనుకోండి, ఆనందమయ కోశంలో ఉంటాం. మంచి పుస్తకం చదువుతున్నాం అనుకోండి, మనకు అర్థమవుతోంది అనుకోండి, విజ్ఞానమయ కోశంలో మనం ఉన్నట్లుగా. ఆరోగ్యం బాగాలేదండి, ప్రాణం ఏమిటో గాలి పీలుస్తుంటే ఇబ్బందిగా ఉందండి, లేదంటే నీరసంగా ఉందండి, ప్రాణమయ కోశం సరిగా లేదని అర్థం. ఈ విధంగా ఉంటాయి మనకి. మన శరీర తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే గానీ ఈ హయ్యర్ అనేటటువంటిది, హయ్యర్ జ్ఞానం అనేటటువంటిది మనకు అర్థం కాదు. ఇదంతా ఎందుకంటే ఇది అర్థం కాకుండా, లేకపోతే కేవలం ఏదో పురాణం అండి చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అలా చేస్తేనే మనకు కుదురుతుంది. కాబట్టి విశ్వరూప సందర్శనం అనేటటువంటిది, లేదంటే విశ్వరూప దర్శనం అనేటటువంటిది మనకు కలగాలి అంటే మనలో కావలసినటువంటి ఉన్నత లోకాల్లో మనకు కావలసినటువంటి జ్ఞాన చక్షువులు తెలుసుకోవాలి, తెరుచుకోవాలి. అది తెరుచుకోవాలంటే మనలో జ్ఞానం వికసించాలి. అందుకనే కమలపత్రాక్ష అన్నాడు అక్కడ. నువ్వు చెప్పిందంతా బాగుంది, అదంతా ఇయర్స్ ఎవిడెన్స్, బట్ ఐ హావ్ నో ఎక్స్పీరియన్స్. శృతి రూపంలో నాకు అనుభూతమైంది, కానీ దాన్ని నేను కన్నులారా దర్శించాలనుకుంటున్నాను. అంటే నాకు ఎక్స్పీరియన్స్ మామూలుగా నేను విన్నదాన్ని ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ విత్ మై ఐస్. అంటే ఆయన అన్నాడు, బాగుంది, నీకు ఎంతసేపు కనపడుతున్న దాన్ని చూడటమే నీకు అలవాటు, కానీ కనపడని దాన్ని దర్శించేటటువంటి దృష్టి ఇంకా నీకు ఏర్పడలేదు, అంత సాధన చేసేటటువంటి టైం కూడా ఇప్పుడు లేదు. మరి నీకు దర్శనం కలిగిస్తే తప్ప నువ్వు చేసేటటువంటి కర్తవ్యాన్ని ముందుకెళ్ళలేవు. ఓకే, ఐఎమ్ ఓపెనింగ్ యువర్ ఐ అన్నాడు ఆయన. ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తాడండి ఆయన? ఏమండి, ఆయన ఏమన్నా అప్పటికప్పుడు ఐ సర్జనా అండి? ఆయన ఆపరేషన్ చేసి అర్జునుడికి ఏమైనా కొత్త కళ్ళు పెట్టాడండి? కాదు. అర్జునుడు లోపల ఎవడున్నాడు? పాండవానాం ధనుంజయ అన్నాడు కదా. ఆ లోపల ఉన్నది నేనే అని చెప్పాడు కదా. అంటే లోపల ఉన్నటువంటి నేను అనేటటువంటి తత్వం, కృష్ణుడిలో మాట్లాడుతున్నటువంటి తత్వం ఒకటే. కాబట్టి కృష్ణుడిలో ఉన్నటువంటి తత్వమే అర్జునుడిలోనూ ఉన్నది. కాబట్టి అర్జునుడిలో ఉన్నటువంటి తత్వము అర్జునుడికి కనువిప్పు కలిగేటట్టు చేసింది. అంటే లోపల నుంచి కావాల్సినటువంటి దివ్య జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ చక్షువు, థర్డ్ ఐ అంటారు, మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం. థర్డ్ ఐ అది ఓపెన్ అయ్యేటట్లుగా ఆయన అర్జునుడిని బ్లెస్ చేయటమే నీకు నేను దివ్య చక్షువులు ఇస్తున్నాను. అది లేకుండా నువ్వు అంతర్యామిని దర్శించలేవు. వాడెవడో ఉన్నాడండి ఒకడు, వాడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడి మాటలనే వింటున్నావా? వాడి మాటలకు మూలమైనటువంటి తత్వాన్ని వింటున్నావా? మాటలనే వింటున్నావు అనుకో, రాగద్వేషాలతోటి మనం దాంతో ఇరుక్కుపోయి, వాడు నన్ను అంత మాట అంటాడా, మా ఆవిడ నన్ను ఇంత మాట అంటుందా, మా ఆయన నన్ను ఇంత మాట అంటాడా, నేను ఎట్లాంటి దాన్ని, నేను ఎట్లాంటి వాడిని, ఇవన్నీ వస్తాయి. ఎందుకు? రాగద్వేషాల్లో మనం ఇరుక్కుపోయాం కాబట్టి. కానీ తత్వాన్ని చూసావనుకో, నీలో ఉన్న తత్వం అవతల వాళ్ళలో ఉన్న తత్వం ఒకటే. కాబట్టి నువ్వు శబ్దాన్నే వింటావు, అర్థాన్ని వినవు. ఆ శబ్దానికి మూలమైన తత్వాన్నే నువ్వు ఉంటావు. ఇవన్నీ సాధనలో భాగం. అందుకు చెప్తున్నా, ఇవన్నీ చేయకుండా మనకి ఏది జరగదండి. భగవద్గీత వినేస్తే ఏదో మనకి లాటరీ తగులుతుందనో, లేదంటే మనం అనుకున్న పనులు అవుతాయో దయచేసి దానికోసం అయితే చేయపోకండి. ఇవన్నీ మీకు నిరాశ మిగులుతుంది. ఏ ఆధ్యాత్మికమైనటువంటి సాధన అయినా కూడా మీలో ఉన్నటువంటి ఆత్మతత్వం వైపు మిమ్మల్ని తీసుకువెళుతూ మార్గంలో మీకు ఎదురయ్యేటటువంటి అడ్డంకుల్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటే తొలగించుకుంటూ ఆ వైపు మిమ్మల్ని నడిపించడానికి తీసుకెళ్లేటటువంటి తత్వమే ఆత్మతత్వానికి చేసేటటువంటి సాధన. దాన్ని యోగ సాధన అని కూడా అంటారు. ఎందుకంటే యోగం అంటే ఒక సింథసిస్ అని చెప్పారు మా గురుగారు. ఆ సింథసిస్ మనలో ఏర్పడాలి అంటే ఇవన్నీ అవసరం లేనివన్నీ మనగిన్ని మనం తోముకోవాలండి. సాధన అంటే మనగిన్ని మనం తోముకోవటం. మనగిన్ని మనం తోముకుంటే అత్యంత పవిత్రమైనటువంటి పాలు అనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి స్వచ్ఛత కలిగినటువంటివి మనలోకి వెలుగుగా దిగి వస్తుంది. పాలసముద్రం గురించి మనం చెప్పుకున్నాం కదా. పాలసముద్రం ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం? మనం విశుద్ధిలో ఉంటుందని చెప్పుకున్నాం. విశుద్ధి ఎందుకు చెప్పుకున్నాం? మళ్ళీ చెప్పుకున్నాం, అటు వెళ్ళొద్దు మనం. సో కాబట్టి విశ్వరూపం అనేటటువంటి దాన్ని, విశ్వంలో అంతర్యామిగా ఉన్నటువంటి తత్వాన్ని దర్శించాలి అంటే మనకి మనం అనుకునేటటువంటి బాహ్య ప్రపంచంతో మాత్రమే సంబంధం ఉన్నటువంటి ఈ కళ్ళు సరిపోవు. అంతశ్చక్షువులు అనేటటువంటివి, అంతర్దృష్టి అనేటటువంటిది,
ఆ దివ్యమైనటువంటి దృష్టి అనేటటువంటిది మనకి అవసరం. కాబట్టి ఏం చెప్పాడు ఇక్కడ? ఏమన్నాడు? ఇంకొక మాట అన్నాడు, నాకు అర్హత ఉంది అని నువ్వు అనుకుంటే నాకు ఆ దృష్టి అన్నాడండి. ఇది ఒక పెద్ద విషయం అండి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్పాడు? నేను దాన్ని చూడాలనుకుంటున్నాను. ఏది? నువ్వు చెప్పినటువంటి దాన్ని నేను ఓన్లీ విని అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను. ఆ ఐశ్వర్యమైనటువంటి ఆ దివ్యమైనటువంటి దాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని ఏమన్నాడు? మన్యసే యది తశ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మా నవవ్యయం. ఆ రూపాన్ని చూడటం నాకు సాధ్యమే అని నువ్వు భావిస్తే, ఎస్ నువ్వు చూడగలవు అని నువ్వు భావిస్తే, ఓ యోగీశ్వర, అక్షరమైనటువంటి నాశనము లేనటువంటి ఆ దివ్య రూపాన్ని నాకు, ఆ దివ్య స్వరూపాన్ని నాకు చూపించు. దర్శయ ఆత్మానం, నాకు చూపించు అని అడిగాడు. ఏమండి, మనం వెళ్ళేసి ఏదో ప్రశ్న వేసేసి మీ దివ్య స్వరూపం నాకు చూపించే అంటే ఎవరిని అడుగుతామండి? చూపించగలిగినటువంటి సామర్థ్యము ఉన్నవాడినేగా మనం అడగగలిగేది. ఎవరో ఒక ఆయన ఉన్నాడు, పరమగురు, నేను చాలా పెద్ద గురువునండి అని ప్రపంచంలో అలా చాటింపు వేసుకుని ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ రకరకాలుగా అందరినీ విమర్శిస్తూ, మరి నేనే గొప్ప గురువుని, మిగిలినవన్నీ కాదు, నేను వేదాలను కూడా నేను అందులో ఉన్న తప్పుల్ని సరి చేశాను, నా అంత గొప్ప గురువు లేరు ప్రపంచంలో అని చాటించేసుకునే వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇంత గొప్పవారు కదా, నాకు ఒక్కసారి మీ విశ్వరూపాన్ని దర్శనం చేయగలరా అని అడగాలి ఎవరైనా తెలివిన్నవాడు. ఆయన విశ్వరూప దర్శనం చేయించగలడా? ఎవరు చేయించగలరంటే, పూర్ణమైనటువంటి తత్వంతో ఎవడైతే అనుసంధానం చెంది ఉంటాడో, ఆ తత్వమే తానుగా జీవిస్తూ ఉంటాడో, సమస్త జగత్తును తనయందు తాను జగత్తు యందు వ్యాపించి ఉన్నాను అనేటటువంటి పరిపూర్ణ హయ్యెస్ట్ స్టేట్ లో ఉన్నవాడు విశ్వరూపాన్ని దర్శింపచేయగలడు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నటువంటి కృష్ణుడిని అర్జునుడు అడిగాడు అనమాట. అది కూడా నాకు ఎలిజిబుల్లీ ఉంటే నేను చూడగలను. ఎస్, యు ఆర్ ఎలిజిబుల్ టు సీ అని అనిపిస్తే, ఇందా చెప్పాను కదా, గురువు గారు శిష్యుడు ఎందుకు ఇస్తాడు అన్నదానికి అని అడిగాడు. అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పటం మొదలు పెడతాడండి. పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతాని కృతీని చ అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పటం మొదలు పెట్టాడు అనమాట. పర్వాలేదు, మనవాడు మంచి సింక్లోనే ఉన్నాడు, మంచి ప్రశ్న వేశాడు. కాబట్టి వందల కొద్దీ వేల కొద్దీ, శతశః అధ సహస్రశః అంటే అనేక కోటాను కోట్లైనటువంటి వేల కొద్దీ ఉన్నటువంటి నా దివ్య రూపాలని చూడు. అవి రకరకాలుగా అనేక రంగుల్లో అనేక ఆకృతుల్లో ఉన్నాయి అని చెప్పాడండి. నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ అన్నాడు. అనేక రంగులు అనేక ఆకారాలతో నా యొక్క దివ్య రూపాలు ఉన్నాయి అని ఫస్ట్ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట అండి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? చూడు, కొన్ని అనేక వేలమైన, అంటే నువ్వు ప్రపంచంలో నువ్వు ఏది చూస్తున్నా, ఏ రంగుని చూసినా, ఏ రూపాన్ని చూసినా, ఏ శక్తిని చూసినా, దేన్ని చూసినా సరే అందులో ఉన్నటువంటిది ఆ ఈశ్వర తత్వమే. మళ్ళీ ఈశ్వరుడంగానే మన దరిద్రానికి మతాలు వచ్చేస్తాయి. ఆ తత్వమే అనేటటువంటి భావన ఫస్ట్ మనకు రావాలండి. అది చెప్పాడు. మామూలుగా ఇది మనం కొంచెం వివరంగా వచ్చే వారం మనం చెప్పుకుందాం, ఎందుకంటే మనకు సమయం అయిపోతుంది కాబట్టి అన్ని రూపాలు, అన్ని రంగులు, అన్ని ఆకృతులు నావే అనేటటువంటి భావాన్ని మొట్టమొదటిగా వ్యక్తం చేశాడు. ఫస్ట్ టైం ఏం చెప్పట్లేదు, ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాడు. నేనే 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 అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ నేనే మనలో నేనే ఉన్నదని భావించి, ఆ నేను వైపు మనం అడుగులు వేయటమే మన సాధనని భావించి, ఆ సాధన కోసమే మనము నిత్యము మన శరీరం అనేటటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి మరి ఈర్ష్యాసూయలు, మోహమా, కామక్రోధ లోహ మోహ మదమాశ్చర్యాలని టకటక చెప్పుకుంటాం చూసారా, ఇవన్నీ కూడా కలుపు మొక్కలుగా మన శరీరంలో ఉండవండోయ్. మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి
ఆ ప్లేన్స్ లో ఉన్నటువంటి వాటిల్లో వీటిని మనమే మన యొక్క సాధనతోటి మెల్లిమెల్లిగా తీసేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ శరీరం అనేటటువంటి క్షేత్రంలోనే మనము ఆత్మస్వరూపులమై ఇక్కడి నుంచే మనము దివ్యమైనటువంటి నేత్రములు కలిగి ఈ ప్రపంచం అంతా ఆ అంతర్యామితత్వం ఎలా వ్యాపించి ఉందో దర్శనం చేయగలిగేటటువంటి స్థితికి, ఆత్మ సాక్షాత్కార స్థితికి మనం యోగ సాధనలో ముందుకు వెళ్ళొచ్చు. దానికే ఈ సాధనలో మనం అనేక రకాలైనటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలా విశ్వరూప సందర్శనం అనేటటువంటి దాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ ఆ విశ్వరూపాన్ని దర్శించాలంటే మనలో కావలసినటువంటి సాధన వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి, ఉన్నటువంటి కోశాలు, వాటి పరిశుద్ధం, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. వచ్చే వారం పశ్చమే పార్థ రూపాన్ని శతశోధ సహస్రశ అనేటటువంటి దాంతో మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. అంతవరకు మన సాధన నిరంతరం అలా కొనసాగుతూనే ఉండి సాధనలో మనం పరిపూర్ణమై ముందుకు వెళ్ళాలని, అంతవరకు మనకి ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము, తృప్తి అన్నీ కూడా మన యందు భగవంతుడు అనుగ్రహించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ వారాన్ని సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.